హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబక్కా లాగ్స్కి. ఇవాళ ఏంటంటే ఒక నడి వయస్సు ఆడవాళ్ళు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఇంతసేపు పెద్దవాళ్ళు ఇలాగా అలాగా మాట్లాడుకున్నాం, కానీ నడి వయసు వాళ్ళు వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు మార్పులు ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఉండాలి కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది గృహిణిగా ఏంటంటే ఆడవాళ్ళు గృహిణులుగానే ఉండిపోతున్నారు. ఎన్నో కోరికలున్న కోరికలు చంపేసుకొని ఇంట్లో కేవలం ఒక బానిసత్వం లాగా అనమాట. ఇంట్లో భర్తకు పెట్టామా, పిల్లలకి పెట్టామా, అత్తమామలు చేసామా, తల్లిదండ్రులు చూసామా, అయిపోయాయి. ఇదే రొటీన్ అవుతుంది. అలా కాకుండా తన జీవితం ఏమిటో తనకేమిటో మిడిల్ క్లాస్ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి మిడిల్ క్లాస్ కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎలా ఆలోచించాలో దాని చిన్న కథ కూడా చెప్తాను. తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. వెల్కమ్ అండి. చెప్పాను కదా, మిడిల్ ఏజ్ అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి, దాని గురించి. ఏముందండి, అమ్మాయి పుట్టింది అనగానే ముందు కొంచెం చిన్నగా విచారించడం మొదలవుతుంది. అమ్మాయి పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసింది, వీళ్ళ కోసం వాళ్ళ కోసం, అత్తమామల కోసం, వాళ్ళతో భర్త కోసం, పిల్లల కోసం కష్టపడ్డాం. ఇదే నా జీవితం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతకడన్నా. ఒక్కసారి ఆ అమ్మాయి మిడిల్ ఏజ్లోకి వచ్చిన తర్వాత, కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత, మిడిల్ ఏజ్ వస్తుంది కదా, అప్పుడు అసలు నా గురించి నేను ఏమిటి చేసుకున్నాను, ఏమిటి నా ఆలోచన ఏమిటి, అసలు నేను ఏం చేసుకున్నాను అని ఆలోచించుకొని నా కోసం నేను ఇంకా చేసుకోవాలి అనుకుందనుకోండి, అప్పుడు ప్రపంచం అంతా తిరగబడుతుంది. తలకిందులైపోవడమే ప్రపంచం అంతా ప్రతి ఆడది అనుకుంటే మటుకు. కానీ అనుకొని తీరాలండి. ప్రపంచం తలకిందులవుతుందా, వాళ్ళేమన్నా అవుతారా, వీళ్ళే అవుతారు కదా. తన జీవితం కూడా తను చూసుకోవాలండి. ఎప్పుడు కూడా అన్ని పెళ్ళి అయింది, ఓకే, పిల్లలు పుట్టారు, ఎవ్వరూ కూడా జీవితాంతం మనకు తోడుండండి. ఎప్పుడప్పుడు ఒంటరితనం వస్తుంది, చెప్పలేము. అది ఆడదానికి ఒంటరితనం వస్తుందా, మగవాడికి ఒంటరితనం వస్తుందా, పిల్లలు చూస్తారు అనే భ్రమ ఎప్పుడు పెట్టుకోనండి. మనం ఎంతమంది తల్లిదండ్రులు చూసాం, ఇప్పుడు పిల్లలు చూస్తారని భ్రమ పెట్టుకుంది ఫస్ట్ పాయింట్. రెండోది, మన జనరేషన్కి ఈ జనరేషన్కి పిల్లలు చాలా బిజీగా ఉన్నారు. మనం గవర్నమెంట్ జాబులు చేసాం, టైం టు టైం చేసాం. కొంతమంది హార్డ్ వర్క్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కూడా గవర్నమెంట్ జాబ్లో కూడా టైం లేకుండా. కానీ ఇప్పుడు వాళ్ళకేంటి, జీతాలు ఎంత ఎక్కువ ఉన్నాయో, బోల్డ్ సంపాదించేస్తున్నారు పిల్లలు అనుకుంటా. ఎంత సంపాదన ఉందో అంత కష్టము, అంత మెంటల్ టార్చరు ఉంటుందన్నమాట. అవునా కదా, చెప్పండి. అనగా ఒక రాధ అని ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయికి ఒక అతనితో పెళ్ళి అవుతుంది, 2 పిల్లలు పుడతారు. చక్కగా మిడిల్ ఏజ్ వచ్చింది, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు, మామగారు కూడా ఇంట్లో ఉంటారు. అందరికీ ఏంటి తన జీవితం, పెళ్ళైన దగ్గర నుంచి వీళ్ళకి ఈ సేవ, వాళ్ళకి సేవ, వాళ్ళకి ఇది ఇష్టం, వీళ్ళకి ఇది ఇష్టం, ఇవన్నీ చేస్తూనే తన జీవితం అంతా గడిపిస్తుంది. అప్పటికి తన వయసు ఎంత వచ్చింది, 22 ఏళ్ళకి పెళ్ళైతే 42 ఏళ్ళు. చూసారా, ఇన్ని సంవత్సరాలు తను ఒకడి కోసమే బతికింది, ఒకడి కోసమే చేసింది. తన కోసం తను ఏ రోజు వండుకొని తినలేదు. ఈవెన్ వండుకొని తినడం కాదు కదా, తన కోసం తను బట్ట కొనుక్కోవడం, ఆలోచించడం ఏమీ లేదన్నమాట. ఇలా కొన్ని రోజులు గడిపిన తర్వాత ఓ రోజు కొంచెం పిల్లలు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక తన పాత ఫోటోలు అన్నీ తిరిగేసుకుంటూ కూర్చుంది. పాత ఫోటోలు అన్నీ తిరుగుతుంటే తన జీవితంలో ఎన్నెన్ని కలలు కందో వయసులో ఉన్నప్పుడు అవన్నీ చూసుకుంటూ అనుకుంటుంది, ఇందులో ఒక్క కలన్నా నేను నెరవేర్చుకున్నాను, నా జీవితం కోసం, నా కోసం నేనేం చేశాను, ఎంతసేపు ఆ మామగారికి చేశానా, భర్తకి చేశానా, అత్తగారు ఉన్నప్పుడు అత్తగారు చేసి పిల్లలు చేశాను తప్ప నా కోసం నేను నా కళ, ఇన్ని కళలు కన్నాను, చాలా కళలు కంటుంది అమ్మాయి. జీవితంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత బాగా తయారవ్వాలి, ఇంత బాగా అన్నీ, ఇంకా మానవుడికి ఎన్ని కోరికలు ఉంటాయి అన్ని కోరికలు ఈ అమ్మాయికి కూడా ఉంటాయి. చక్కగాను అన్ని కళలు కంటది, కానీ ఏ కళ కూడా నెరవేరలేదు అని కొంచెం విచారిస్తూ డల్గా కూర్చొని ఆవిడకి ఒక్కసారి సడన్గా ఒక ఆలోచన వచ్చింది. నేను జీవితంలో ఇప్పుడు మారకపోతే ఇంకెప్పటికీ మారలేను, ఎప్పుడూ ఎవరి కోసం ఒకళ్ళ కోసం బతుకుతున్నాను, చేస్తాను, వీళ్ళకి సర్వీసులు చేస్తాను, కానీ నా కోసం కూడా నేను చేసుకోవాలి. ఇప్పుడు నాకు టైం వచ్చింది, నా వయసు 42 ఏళ్ళే, పెద్దదాన్ని అయిపోయాను, కానీ నా కోసం నేను ఏమన్నా చేసుకోవాలి, ఏమన్నా చెందాలని సడన్గా ఒక డెసిషన్ తీసుకుందండి. అయిపోయింది, ఆ రోజు సాయంత్రం అయిపోయింది, అందరూ భార్య భర్త అందరూ ఆఫీసుల నుంచి, పిల్లల స్కూల్ నుంచి, మామగారు అందరూ వచ్చారు, భోజనాలు చేసి పడుకున్నారు. ఆవిడ రాత్రి అంతా ఆలోచించింది, నేను ఏం చెయ్యాలి అని. సరే అయిపోయింది, తెల్లారింది, మళ్ళీ ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించింది.
తను అప్పుడు అనుకుందనమాట, నేను ఇప్పుడు చదవడం మొదలుపెట్టాలి. మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. చదవడం మొదలుపెట్టిన తర్వాత తను ఏమన్నా సాధించాలి, స్పెషలైజ్ ఏమన్నా చెయ్యాలి. చదవడం అంటే అందరూ చదువుతున్నారు. ఇవాళ రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చిన తర్వాత ప్రైవేట్‌గా కడుతున్నాం. కానీ లేదు, నేనేమైనా స్పెషలైజ్ చెయ్యాలి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాను. మొదట ఇంటర్నెట్ అంతా వెతికింది. తను ముందు కొంచెం చదువుకుంది ఆల్రెడీ. కొంచెం చదువుతుంది కదా! మన ఇంటర్నెట్ అంతా వెతుకుతుంది. వెతుకుతూ ఉంటే తనకి ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ కనిపించిందనమాట. అది ఆ కోర్స్ అంటే తనకి చాలా ఇష్టం. ఎంతో ఇష్టం అనమాట ఆ ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ అంటే. చూసి ఒక ఫ్రెండ్‌కి ఫోన్ చేసింది. "నేను ఇలా అనుకుంటున్నాను. ఏం చేయమంటావు" అని. ఆవిడ వెంటనే ఫ్రెండ్ కూడా ఎంకరేజ్ చేసింది. "నువ్వు అలా కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉందన్నావు కదా! దాన్ని చెయ్యి. ఏమైంది దానికి? కోర్స్ చెయ్యి. ముందు కోర్స్ అయితే చేస్తే తర్వాత సంగతి తర్వాత చూద్దాం." సరే అంటుంది. ఇంట్లోనే కూడా పెద్దగా ఎవరికీ చెప్పదు. కొంచెం సీక్రెట్‌గాను తెలిసి తెలియకుండా సూచనలు ఇచ్చేసి తను రోజు వీళ్ళందరూ వెళ్ళిపోగానే రోజు అరగంట చొప్పున అలా రోజును ఒక 4 నెలలు కోర్స్ నేర్చుకుంది. ఈ ఫ్యాషన్ డిజైన్ స్కెచ్‌లోని 4 నెలలు కష్టపడ్డది. ఆ రోజు కొంచెం నేర్చుకుంటూను 4 నెలలు టైం పట్టింది ఆవిడ పూర్తిగా ఇది అవ్వడానికి. ఇంకైతే వీళ్ళకి భర్తకి, కూతురు, కొడుకు, మామ అందరూ కూర్చొని భోజనాలు చేస్తుంటే చెప్పింది, నేను ఇలా ఫ్యాషన్ డిజైన్ కోర్స్ నేర్చుకున్నాను, చేద్దాం అనుకున్నాను. భర్త అంటాడు, నీకు ఇప్పుడు ఈ అవసరమా, ఈ వయసులో నీకు ఇది ఇంత అవసరమా, ఇంత కష్టపడాలా అంటాడు. కూతురు అంటూ, నువ్వు ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేస్తావా, హాహాహా నవ్వుతారు కూతురు కొడుకు వెక్కిరించడం. మామగారు ఏమంటారు అంటే, ఈ పనులన్నీ మానేసి నువ్వు అవి చేస్తూ కూర్చుంటావా, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అని మామగారు అంటారు. ఎవరేమన్నా ఆవిడ ఒక చిన్నమ్మ తీసి ఊరుకుంటుంది. వాళ్ళు ఎవరి మనని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు కదా! ఆవిడ ఒకటే అంటుంది, నేనంటే ఏమిటో నా పిల్లలకి, నా భర్తకి, నా మామకి నా సత్తా ఎవడో చేసి చూపిస్తాను. నేను ఎందుకు మానేయాలి? నాకు 42 వయసు వచ్చిందని కలలు కనకూడదా? నా కలకనే హక్కు లేదా? నాకు స్వతంత్రంగా బతికే హక్కు లేదా? ఎవరికైనా ఏమన్నా లోటు చేశాననుకోండి, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు ఎవరికీ ఇబ్బంది రాదు కదా! వాళ్ళందరూ పొద్దున పోయి సాయంత్రం వస్తారు. నా చేయవలసిన పనులు నేను పొగలు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను చేసుకుంటాను. కాబట్టి వీళ్ళందరికీ నా సత్తా ఎవడో చూపిస్తాను నేను, లాభం లేదు. వాళ్ళు నవ్వినందుకు, వాళ్ళందరూ వెక్కిరించినందుకు ఈ అమ్మాయిలో ఇంకా పట్టుదల పెరిగిపోయింది. నాకు 42 ఏళ్ళు వచ్చేసరికి పెద్ద ముసిల్దాన్ని అయిపోయినా, ఏమీ నేర్చుకోకూడదా? నేను కలలు కనకూడదా? నాకు కావాల్సింది చేసుకోకూడదా? ఇలా తనలో తనే చాలాసేపు వాదోపవాదన చేసుకుని తన మనసుతో మాట్లాడుకుంటారు. ఆఖరికి డెసిషన్ తీసుకుంది, లేదు చేసి చూపిస్తాను వీళ్ళకి. సరే ఆవిడ ఫస్ట్ ఒక డిజైన్ తను చేసింది, ఇంట్లోనే చేసింది. ఇంట్లోనే చేసి పక్కన ఈ పక్క ఆ పక్క వాళ్ళని చూపించింది. అబ్బాయి నువ్వేనా చేసావు ఇంత బాగా రాధమ్మా అంటే, నేనే చేశాను ఆంటీ అంటుంది. నా కోడలికి ఇదే డిజైన్ కావాలంటుంది, నాకు చేసి పెట్టవా అంది. అది ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తేనే భవిష్యత్తు ఎవరికైనా బాగుంటుంది. నీకెందుకు రాదమ్మా ఈ పనులని, హాయిగా ఇంట్లో తిని కూర్చోకుండా అనకుండా ఆవిడెంత ఉత్తమ ఇల్లాలో చూడండి. రాదమ్మ నా కోడలు కావాలనుకుంటుంది ఈ డిజైను, నువ్వు చేసి పెడతావా, నాకు చేసి పెట్టు అంది. వెంటనే కోడలికి ఏమో చేసి ఇచ్చింది. అంతే, కోడలు చేసి ఇవ్వడం అంటే కోడలికి చాలా నచ్చి, చాలా బాగుంది అక్క, నువ్వు ఎంత బాగా చేసావు, మా అత్తయ్య గారు చెప్తే నేను ఏమిటో అనుకున్నాను, చాలా బాగా చేసావు, ఓకే అని చెప్పి తన ఫ్రెండ్స్కి ఏముందండి ఇప్పుడు ఇవాళ రేపునండి ఏమన్నా మనకు ఆర్ట్ ఉందనుకోండి, పేపర్లు ప్రకటనలు ఏమీ ఎక్కర్లేదు. ఒక నోట్లోంచి ఇంకోళ్ళ నోట్లోకి అంటే అలాగా చెప్పుకుంటూ వెళ్తుంటే ఒకళ్ళ మాటల పాసాన్ అయిపోయింది అనుకోండి. అలా తన బిజినెస్ ఏమైంది, బాగా పుంజుకుంది. 2 నెలలు తిరిగేసరికి అసలు ఆ రాధా ఈ రాధా అన్నట్టు విపరీతమైన బిజీ, మంచి డబ్బులు రాబడి. కాకపోయినా తనకి డబ్బులు రాబడి అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, కానీ తన కోరికని, తన కళల్ని తను స్వయంగా తను చేసుకుంటున్నాను, నేను చేస్తున్నాను అనే చిన్న గర్వం కూడా ఎవరికైనా వస్తుంది. రాధకే అలాగే వచ్చింది. అని గర్వం అంటే బోరాదిరుడు కళ్ళెత్తికి ఎక్కడం కాదు, చిన్న కొంచెం అబ్బా నేను చేసుకుంటున్నాను, అంతమంది నన్ను అడుగుతున్నారు, నేను బాగా చేస్తున్నాను, ఆన్లైన్లో కోర్సు నేర్చుకున్నందుకు నాకు ఫలితం దక్కింది అనుకుంటున్నాను. అలా తన బిజినెస్ ఉంది. ఈ ఆంటీ వాళ్ళ కోడలికి చేసింది స్టార్టింగ్ మాత్రమే, ప్రారంభం మాత్రమే. తర్వాత నెల వేలకు వేలు సంపాదించడం మొదలెట్టింది. ఇప్పుడు మామగారు అంటారన్నమాట, అమ్మ రాధమ్మ నువ్వు ఇంట్లో పనులన్నీ మానేసి వీటి మీద పట్టుకుపోయి రోడ్డు ఎక్కి ఎక్కడ తిరిగేసి ఇంట్లో అందరికీ ఎక్కడ ఇబ్బంది కలిగిస్తావని ఆ రోజు ఆ మాట అన్నానమ్మా, నా తప్పు అయిపోయింది, క్షమించమ్మా,
ఇంక నీ పనులు నువ్వు చేసుకో, మాకు ఏ లోటు లేకుండా నీ పనులు నువ్వు చేస్తూ నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు. ఇక్కడ డబ్బు మనకి ముఖ్యం కాదు, మనకు ఆస్తులు ఉన్నాయి, కానీ నీ టాలెంట్ చూపించుకొని ఎంత పేరు తెచ్చుకుంటున్నావు. మాకు చాలా. అంతేకాదు మామయ్య గారు, ఎవ్వరికీ కూడా వయసుతో లిమిట్ లేదు. ఏది వయసు, నాకు ఇంత వయసు వచ్చింది, నేను నేర్చుకోవాలా, నేను చెయ్యాలా అనుకోద్దు. మీకు కూడా ఎంత వయసు రాలేదు, నాతో పాటు మార్కెటింగ్ చెయ్యండి, మీరు కూడాను నాకు హెల్ప్ చేయండి. మార్కెటింగు, ప్యాకింగు, నేను 2 అబ్బాయిలు పని వాళ్ళని పెడతాను, వాళ్ళు చేస్తుందేమో మీరంతా ఇన్విజిలేట్ చేయండి, వాళ్ళు బాగా చేస్తున్నారు లేదా, ఇవన్నీ హెల్ప్ చేయండి మామయ్య గారు. మనకి డబ్బు ఎక్కువ ఉన్నా మనం నలుగురికి సాయం చేద్దాము, తక్కువ రేటుకి చేద్దాము. డబ్బులు ఎవరికైనా కావాలండి, ఎంతమందినో మనం చదివించవచ్చు. ఎంతమందో పేద కుటుంబాలు పెళ్ళిళ్ళు డబ్బులు లేక పెళ్ళిళ్ళు అవ్వకపోతే మనం పెళ్ళిళ్ళు చేద్దాం మామయ్య గారు. మీరు ఆ రోజు చేసిన తప్పు కాదు. ఈరోజు నేను ఎవరు విడిచి మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను, ఇది చేసి పెట్టిన మామయ్య గారు అంటే వెంటనే మీకు ఇప్పుడు నేను చెప్పలేదు అంటే, మీకు వయసుతో సంబంధం లేదు, మీ సంకల్ప బలమే మీకు ముఖ్యం. మీ బాధ్యతలు మీకు భారం కావు, అవి మీకు స్ఫూర్తినివ్వాలి. ఆవిడ మారింది కాబట్టి ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మార్చబడ్డారు, మారారు కదా అందరూ. మా అమ్మగారు ఎంత మారారు చూడండి, ఎంత హెల్ప్ చేశారు. ఇలాగే అనమాట ఎవరికైనా. కాబట్టి ప్రతి ఆడవాళ్ళండి, ఇది విన్న క్షణం నుంచి మీరు ఒక వారం రోజులు టైం తీసుకోండి, ఆలోచించండి. నాకు వయసు వచ్చింది, నేను చెయ్యలేను, నాకు సపోర్ట్ లేదు అనొద్దండి. మీకు కావాల్సిన సపోర్టు మీరు ఆ యూట్యూబ్లో వెతుక్కోండి, ఎవరినైనా సలహాలు అడగండి. నేను ఇలా చేయదలుచుకున్నాను, దీనికి మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా, నాకు ఏమైనా హెల్ప్ చేయగలరా, ఇలా సంప్రదించండి, తప్పు ఏమీ లేదు, ఎవరినైనా సంప్రదించండి. ఇప్పుడు ఆవిడ చూడండి, యూట్యూబ్లో వెతుక్కుంది, చక్కగా ఆన్లైన్ కోర్స్ చేసుకుంది. మీరు అలా చేయండి. లేదు మీకు అలాగా ఎవరైనా తెలిసిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైనా స్ఫూర్తిగా ఉన్నారు, వాళ్ళ వల్ల నాకు బాగా ఇదవుతుందంటే చాలా చక్కగా అవన్నీ చూపించండి, వాళ్ళని అడగండి, నేర్చుకోండి, చక్కగా చూపించండి. మీ భవిష్యత్తుని బంగారు బాట చేసుకోండి. చూసారా, ఇది ఎంత బాగుంది కదా. ఈ కథతో పాటు మహిళలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండాను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు, మంచి పేరు సంపాదించవచ్చు, కుటుంబానికి ఆధారాలు అవుతారు. కుటుంబం వాళ్ళ వల్ల ఇప్పుడు మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా సగానికి సగం 3 కుటుంబానికి ఆడదాని వల్లేనండి. ఈవిడ వల్ల అంత పేరు వచ్చిందని ఎంత గర్వపడుతున్నారు వాళ్ళు. అలాగే మీరు కూడానండి, ఎవ్వరూ ఏమీ మానద్దు, వెనక అడుగు వెయ్యొద్దు, ఆలోచించొద్దు. ఈ వీడియో చూసి తగ్గించి ప్రతి ఒక్కళ్ళు దేనికో దానికి ముందుకెళ్ళండి, ఎవరికైనా ఏమన్నా సలహాలు కలద. ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే, నువ్వు చేసే పని ఎంతమందికి తెలిసిందని కాదు, ఎంతమందికి పనికొచ్చిందో చూసుకోవాలి. అలాగే ఎంతమందికి ఉపయోగపడి, ఎంతమంది నీ వల్ల పేరు ప్రఖ్యాతులు కానీ, డబ్బులు కానీ, ఏదన్నా మంచిగా ఉన్న జీవితంలో స్థిరపడ్డారంటే నీకు గర్వకారణం అవుతుంది. అవునా కదా? ఇదండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.